నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం గతంలో 2 జన్మల కథలు కొన్ని చెప్పుకున్నాం. ఒకటి చెప్పుకున్నట్లున్నాం. అలాంటివి ఇంకేమైనా ఉన్నాయండి? అవి భలే ఇంట్రెస్టింగ్ ఉంటాయండి. అవొకటి గత జన్మ రహస్యాలని, పునర్జన్మలని ఇలాంటివి ఇది వినటానికి కూడా పునర్జన్మే, ఆ. మళ్ళీ పుట్టడం. మళ్ళీ పుట్టడం. పూర్వం రత్నాధిపుడు అని ఒక రాజుగారు ఉండేవాడు. ఒక దీవికి రాజు, చాలా పెద్ద దీవి. అయితే ఏంటంటే ఈయనకట చుట్టుపక్కల అన్ని రాజ్యాలు జయించేయాలి, అందరూ రాజకన్యల్ని వివాహం చేసేసుకోవాలి, అలాంటి కోరిక. చాలామంది రాజకన్యలతోటి వివాహం కావాలి, చాలా రాజ్యాలు తన కైవశం కావాలి. విష్ణుమూర్తిని బాగా ధ్యానించి ప్రార్థించేవాడు ఈ విషయం కోసం. ఈ విషయం గురించి. విష్ణుమూర్తిని ప్రార్థన చేశాడు చాలా కాలం. ఒక రకమైన తపస్సులాగా నిత్య పూజ జరిపితే ఒకనాడు విష్ణువు ఆయన అనుగ్రహించాడు. ఏం చెప్పాడంటే, నాయన, ఒక శ్వేతరశ్మి అని ఒక ఏనుగు ఉంది, నా అనుజ్ఞతోటి నీకు ఇచ్చాధారి అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రత్యక్షమయ్యేలాంటి ఒక ఏనుగుని నీకు కానుకగా ఇస్తాను. నువ్వు ఆ ఏనుగుని ఎక్కి ఏ రాజ్యానికి వెళ్తే ఆ రాజు నా యొక్క ప్రేరేపణతోటే తన కూతుర్నిచ్చి నీకు వివాహం చేస్తాడు, నీకు కప్పాలు చెల్లించి నీకు లోబడిపోతాడు అని వరం ఇచ్చాడు. వరం ఇస్తే అతనికి బ్రహ్మాండమైన తెల్లని ఏనుగు, 4 దంతాలు ఉన్నది, ఐరావతంలాగా కనపడే ఒక ఏనుగు, శ్వేతరశ్మి అనే ఏనుగు మబ్బుల్లో నుంచి దిగి వచ్చేసింది దీనికోసం. అది ఏనుగుని అధిరోహించి తిరిగేవాడు. ఒక్కొక్క రాజ్యాన్ని జయించాడు. ఎంతమందో రాజుల్ని జయించేశాడు. అందరూ ఒప్పేసుకున్నారు. 80,000 మంది రాజుల్ని జయించి 80,000 మంది రాజకన్యకల్ని వివాహం చేసుకున్నాడు ఇతను. 80,000 మందితోటి ఏం చేశాడు, ఎలా చేశాడు, సంసారం వాళ్ళతో ఎలా జాగ్రత్త పెట్టాడు, కొట్టు చావకుండా ఎలా చేశాడు, అసలు ఎలా గుర్తున్నారు ముందు? అవన్నీ అడగద్దు. ఓకే. అయితే ఏమైంది, ఈ 80,000 మంది భాలే హాయిగా, చాలా సంతోషంగా, చాలా గొప్పగా, విశేషంగా జీవించాడు ఆయన. అయితే ఒకసారి ఏమైందంటే, ఈయన దాంతో ఒక జైత్రయాత్ర ముగించి నగరానికి వస్తుండగా, నగరానికి బయటే ఇంకా నగర ప్రవేశం చేస్తూ ఉండగా ఒక పక్షి చాలా పెద్దది, అది ఏం చేసిందంటే ఏనుగుని ముక్కు పెట్టి గుచ్చేసింది. అంటే మామూలుగా పైన పక్షులు ఎగురుతుంటాయా, తల మీద తన్నేస్తుంటాయి, కొడుతూ ఉంటాయి. అవునండి. ఓ పక్షి దీనిని కుంభస్థలం మీద కూర్చింది. కూర్చేసరికి ఈయన ఏం చేశాడు, గబగబా అంకుశంతో పక్షిని తోలాడు. కానీ సరిగ్గా దానికి ఎక్కడ తగిలిందంటే ఆ దెబ్బ, ఆ ముక్కు దెబ్బ అమిత వేగంతో వచ్చింది. పెద్ద గండభేరుండ పక్షి, చాలా బరువైనది, ఒక అశనిఘాతంలాగా తగిలేసింది ఏనుగుకి. తగిలేసి గుడ్లు తేలేసేసింది. ఏనుగు పడిపోయింది కింద. ఇక తిప్పుకోల, స్పృహలోకి రాల, ఒక రకమైన మూలుగు, కదలిక లేదు, చాపచొట్లాగా పడిపోయి ఉంది. ఈయన ఎంత ప్రయత్నం చేసినా ఏనుగుని స్వస్థత పరచలేపాడు. భగవద్దత్తమైన ఏనుగు, అది ఎందుకు పడిపోయిందో ఈయనకు తెలియలేదు. అక్కడి నుంచి వార వీర ఎంతమందినో పిలిచి అడిగాడు, ఏం చెయ్యాలి, ఇంకా ఊరు దాట్లా, ఊళ్ళోకి వెళ్ళే అవకాశం లేదు, ఊరు బయటే, ఇది అంటే నగర ద్వారాల బయటే జరిగింది. అప్పుడు తాంత్రికులు, కర్తాంతికులు, వాళ్ళని వీళ్ళని అందరినీ పిలిస్తే వాళ్ళు ఏమన్నారంటే, మహాపతివ్రత హస్తస్పర్శ తగిలితేనే ఇది లేస్తుంది, ఇది దైవికమైన ఏనుగు. ఆ పక్షి కొట్టిన చోట దాని ప్రాణం తలుపు దీని మీద తగిలింది. పతివ్రత ఎవరైనా ఏనుగుని ముట్టుకుంటే ఇది లేస్తుందంటే, ఈయన ఉంటుంటే మనకేం కోదమా పతివ్రతలకి, 80,000 మంది లేరు నా భార్యలు. అలాగని భార్యల్ని రప్పించాడు. 80,000 మంది రాజకుమార్తెలు అంటే 80,000 మంది మహారాణిలు, రాణులంతా ఒక్కొక్కళ్ళు విడివిడిగా వచ్చి ఏనుగుని కావలించుకున్నారు. కదలిక లేదు. వాళ్ళు సిగ్గుపడ్డారు. ఈయన తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియని స్థితికి వచ్చేసాడు. ఇంతమంది రాణిలో ఒకటి పతివ్రత లేదు, ఈయన కర్మకి పాపం ఎవరు లేరు. ఒక్క భార్య కూడా పతివ్రత కాదు. సిగ్గుతో చచ్చిపోవాలనిపించింది ఈ రత్నాధిపుడికి పాపం. ప్రపంచానికి తెలిసిపోయింది చూడు, ప్రపంచం తెలుసుకుంది ఇది వీళ్ళ పతివ్రతలు కాదు అన్న విషయాన్ని. ఆయన చాలా సిగ్గుపడ్డాడు. ఆ సమయంలో హర్షగుప్తుడనే ఒక వ్యాపారస్తుడు ఈ నగరానికి వస్తున్నాడు వ్యాపారం కోసం. ఆయన ఈ పరిస్థితిని తెలుసుకుని ఏమన్నాడంటే, అయ్యా, నా దగ్గర ఒక పనిచేసే ఆవిడుందండి, నాకు దాసురాలు, నాకు సహాయంకురాలుగా వస్తుంది నేను ఎక్కడికైనా వెళ్తే. ఆమె పేరు శీలవతి, మహాపతివ్రత.
ఆమె ముట్టుకుంటుందండి మీ ఏనుగునంటే ఈయన ఏమంటున్నాడంటే 80,000 మంది మహారాణులు అయ్యారు, ఇక శీలవతి ఎవతో వస్తుంది, సరే రాని నాయన అన్నాడు. ఇంకేం చేస్తారు, ఏదో ఒక ప్రయత్నం చేయాలి. ఆ శీలవతి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి నమస్కరించి ఈ శేతరశ్మిని ముట్టుకునేసరికల్లా లేచింది ఏనుగు. లేచి నిలబడింది, మెల్లిగా తిప్పుకుంది. రాణులు సిగ్గుపడి నగరంలోకి వెళ్ళిపోయారు. ఈ రత్నాధిపుడు ఢామని చాపచుట్టగా పడ్డాడు ఈవిడి కాళ్ళ మీద. మా తల్లి నీ వల్లే నా ఏనుగు బతికింది అని చెప్పి తర్వాత ఏనుగును స్వస్థతపరిచి నగరంలోకి తీసుకెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏం చేశాడంటే రత్నాధిపుడు ఈ శీలవతిని మంచి చేసుకుని ఏమన్నాడు, అమ్మ మీ వంశానికి చెందిన వాళ్ళు ఎవరైనా, మీ కుటుంబానికి చెందిన వాళ్ళు ఎవరైనా చక్కటి పెళ్ళి ఉంటే చెప్పు, నేను పెళ్లి చేసుకుంటా అన్నాడు. ఈయనకి 80,000 మంది మీద విరక్తి పుట్టింది. పతివ్రతల కోవ, శీలవతి మహాపతివ్రత. ఏనుగు చూపించింది కదా దానికి తార్కాణము. ఆవిడ చెల్లెల్లో ఆవిడ ఆడపడుచు కూతురునో మేనమామ కూతురునో చేసుకుంటే వాళ్ళ వంశంలో పోలికలే వస్తాయి, వాళ్ళ వంశం అంతా పతివ్రతలుగా ఉంటారని భావించి అడిగేసరికల్లా శీలవతి ఏమందంటే, అయ్యా మాది తామ్రలిప్తి నగరం అండి, మా చెల్లెలుంది, పిల్ల పేరు రాజదత్త, మీరు కావాలంటే మా చెల్లెల్ని వివాహం ఆడుతురు కానీ వివాహ యోగ్యమైన వయసులోనే ఉంది పిల్ల అని చెప్పింది. ఈయన ఏం చేశాడు, వెంటనే ఆ హర్షగుప్తుని ఈ శీలవతిని తన శ్వేతరశ్మి ఎక్కించుకుని ఏనుగు మీద కొంతమంది పరివారంతో ఆ తామ్రలిప్తి నగరానికి వెళ్ళాడు. వెళ్ళి పిల్లని చూసి పెళ్లి కుదుర్చుకున్నాడు. ముహూర్తాలు పెట్టేయడానికి కార్తీకులు ఏమన్నారు, అయ్యా ఇది సమయం కాదండి, ఈ సమయంలో మీరు కనుక వివాహం చేసుకుంటే మీ భార్య అసతి అయ్యే అవకాశం ఉంది, పతివ్రత కాకపోయే అవకాశం ఉంది, కాబట్టి ప్రస్తుతానికి ఆగండి కొన్నాళ్ళు. అంటే ఆయన నేను ఆగలేనన్నాడు. నేను ఆగలేను, వెంటనే చేసేసుకోవాలి, పెళ్ళి అయిపోవాల్సిందే ఇప్పుడే ఈ ముహూర్తానికి, కాకపోతే అసతి అవుతుందని అనుమానం ఉంటే అసలు ఆ పిల్లకి రెండో మనిషి కనపడకుండా చేస్తాను నేను. పరాయి మగవాళ్ళు ఎవరైనా ప్రవేశిస్తే కదా ఆ పాతివ్రత్యం భంగం అయ్యేది, అసలు ఆ అవకాశం లేకుండా చేస్తా అని చెప్పి ఏం చేశాడు, ఈ పిల్లని పెళ్లి చేసేసుకుని ఆ రాజదత్తని ఏనుగు ఎక్కించుకుని తన ఇంటికి తీసుకొచ్చేసి తను ఉండే ఊరికి చాలా దూరంగా సముద్రంలో ఉన్న ఒక రత్నాల దీవిని ఈ అమ్మాయికి నివాసంగా చేశాడు. అదొక దీవి, పడవేసుకుని వెళ్తే కానీ మామూలు డింగి పడవలు అవి కుదరవు, పెద్ద పెద్ద నౌకలే వెళ్తాయి అక్కడికి. తను మాత్రమే వెళ్ళేలాగా ఏర్పరిచి ఆ అమ్మాయికి బోళ్ళంత మంది సైనికుల్ని, ఆడాళ్ళనే బోళ్ళంత మంది పరివారాన్ని, సేవకుల్ని ఏర్పరిచి, అన్ని ఆడంగులే, వేరే మగంగుల్ని లేకుండా చేసేసాడు. ఇప్పుడు ఏంటంటే ప్రమాదం రాకుండా ప్లాన్ చేసుకున్నాడు. కాదండి, ఇంత ప్లాన్ చేసుకునే బదులు ఆగొచ్చు కదా కొన్ని రోజులు. ఒక్కొక్కళ్ళకి ఆగలేనితనం ఉంటుంది జయ, పిచ్చి పాడుగాను, వాడి పిచ్చితోటి అలా చేశాడు పాప. సరే ఏమైంది, చక్కగా అన్ని ఏర్పరిచాడు, ఆ అమ్మాయిని అక్కడ ఉంచాడు. వారానికి ఒకసారి 2 సార్లు తను వస్తూ ఉండేవాడు భార్య దగ్గరికి. అయితే ఒకనాడు ఏమైంది, ఓ రోజు రేపొద్దున్నే తెల్లవారుజామున వెళ్ళిపోవాలంటే ఆ అమ్మాయి ఆ తెల్లవారుజామున భర్తను వదిలిపెట్ట, ఉండు నాతోటి నాకు తల్లి తీరలేదు నువ్వు అంటే, అతను అప్పుడప్పుడు వస్తున్నాడు, ఉండిపో నేను ఒకదాన్ని ఉండలేకపోతున్నానని బాగా బతిమలాడి. ఆయన ఏమన్నాడు, ఎందుకు రేపు రాను, మళ్ళీ ఒక్క రోజుకి వచ్చినప్పుడు ఈసారి 4 రోజులు ఉంటా అని, అక్కడ అవసరమైన పని ఉంది, రాజకార్యం ఉందని ఆ పిల్లని వదిలిపెట్టి బయలుదేరాడు. ఈ భర్త వెళ్ళిపోయాడు, నౌకలో పడి వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి ఆ గేటు బయట నిలబడి ఆ నౌకలకేసే చూస్తోంది. ఇంతలో ఏమైంది, ఈయన ఇటు వెళ్ళాడు, అటువైపు నుంచి ఆ సముద్ర తీరం నుంచి ఒక కుర్రాడు నడిచొచ్చాడు. అతను ఎవరా ఏమిటా అని అడిగింది. అతను ఏంటంటే ఏదో ఒక ఊరు నుంచి బయలుదేరాడు పడవలో, ఆ పడవ కాస్త బోల్తా పడింది, ఇతను అంటే నీళ్ళల్లో ఎట్లాగొట్లా మునిగి ఇక్కడికి చేరాడు. చక్కటి వయసులో ఉన్న కుర్రాడు, రత్నాధిపుడు కొద్దిగా పెద్దవాడు. ఈ కుర్రాడు ఈ అమ్మాయికి అనురూపమైన వయసు ఉన్నవాడు. దాంతో ఈ అమ్మాయి ఏం చేసింది, రారా నాకు అతిథిగా ఉందుగానని చెప్పేసి లోపల తీసుకెళ్ళి, రాణి గారు, ఆవిడని కాదనే వాళ్ళు ఎవరు అక్కడ, అంతా ఆవిడ ఇష్ట ప్రకారమే సాగుతుంది, ఆవిడికి మంచి చెడు శుద్ధులు చెప్పే జనం ఎవరు లేరు అక్కడ. ఆ కుర్రాడిని తీసుకెళ్ళి చక్కగా వాడికి బట్టలు అవి మార్పించి, స్నానం చేయించి, బట్టలు మార్పించి, శుభ్రంగా తాగడానికి తినడానికి అన్నీ ఏర్పాటు చేసి, మంచము పక్క ఒకవాడికి ఒక గది ఏర్పాటు చేసి అతనితో పాటు ఆ గదిలోకి వెళ్ళిపోయింది అమ్మాయి. ఏకాంతం, భర్త లేకపోవటం, అక్కడ తన మాట కాదనే వాళ్ళు ఎవరూ లేకపోవటం, తనకి అరుదుగా దొరికినటువంటి ఈ అవకాశంతో ఆ అమ్మాయి కాస్త అతనితో స్పెండ్ చేయటం మొదలుపెట్టేసింది. ఒక్కరోజు గడిచింది. ఈయన రత్నాధిపుడు వెనక్కి వచ్చి తన భార్యతోటి ఏకశయ్యాగతుడై ఉన్న ఈ కుర్రాన్ని చూసేసరికల్లా మండిపోయింది అతనికి. ఇదేమిటి, ఎవడరా నువ్వు అని కొట్టాడు. వాడు ఏదో విషయం చెప్పుకున్నాడు.
ఆ పూటంతా చాలా గిజాటుగా ఉండి ఏం చేశాడంటే వాడిని మళ్ళీ ఓడెక్కించి పంపించేసి ఇంక ఇక్కడ ఉంచడం ఎందుకు, దీని పాతివ్రత్యం ఎలాగో గంగపాలు అవనే అయిపోయింది, చీచీ అనుకున్నాడు. అనుకుని ఆ కుర్రాడిని పంపేశాడు. ఆ కుర్రాడు చూడు ఇక్కడికి వచ్చి ప్రాణాలు దక్కించుకోవడానికి ఈ ప్రాంతానికి వచ్చి ఆ రాణిగారి చేయి చాచి పిలవంగానే ఆమె దగ్గరికి వెళ్ళిపోయాడు. అబ్బాయి ఇది పనికిరాదమ్మా, నేను చేయనని అనలా, వాడి బుద్ధి అలాంటిది. వాడిని పడవ ఎక్కించి పంపిస్తే ఆ పడవలో ఉన్న ఆ వర్త సరంగా ఒక ఆయన ఉంటాడు కదా, షిప్ నడిపే ఆయన, పెద్ద నావికుడు, అతని భార్యతోటి కూడా స్నేహం చేసి అతనితోటి చంపబడ్డట ఆ కుర్రాడు. వాడికి మరణమే, వాడి క్యారెక్టరే ఇంకా అట్లా. ఇతను ఏం చేశాడు, ఈ రాజదత్తని ఇక్కడి నుంచి తీసుకొచ్చేసి తన నగరానికి తెచ్చేసాడు. తెచ్చాక అతనికి ఏమనిపించిందంటే, ఇదేమిటి నాకు ఈ కర్మ, 80,000 మంది రాజకుమార్తెలు వీళ్ళైపోయారు, పతివ్రతలు కాదని నలుగురు ముందు తెలిపింది, నా బతుకు బయటపడింది. ఇది కావాలని శీలవతి చెల్లెలని మహాపతివ్రతల కోవకు చెందిందని తీసుకొచ్చి ఇంత జాగ్రత్తగా ఎక్కడా కనబడకుండా దీంట్లో ఎలాగంటే రామచిలక ప్రాణం లోపల ఎక్కడో పెట్టి రామచిలకలో పెట్టినట్టుగా దాచిపెట్టినా కూడా దీని పాతివ్రత్యం పాడైపోయింది. ఎందుకు నాకు ఈ తపస్సు ఏమిటి, నాకు ఇదేమిటి, రాజ్యం ఏమిటి, నేను రాజుతనం ఏమిటి, నాకు ఇదేం వద్దనిపించేసింది, వద్దని వెళ్ళిపోదాం అనుకున్నాడు. సన్యాసం పుచ్చుకోవాలి, నేను తపస్సు చేసుకుంటాను, నేను ఇంకా అసలు ఉండను వీళ్ళ దగ్గర అని చెప్పి తన రాజ్యాన్ని 4 భాగాలు చేశాడు. తన సంపదని శీలవతికి ఒక పెద్ద ముక్క ఇచ్చేశాడు, రాణులకి కొంత ఇచ్చేసి ఆ రాజదత్తను వదిలిపెట్టి బయలుదేరిపోయాడు. శ్వేతరశ్మిని ఎక్కి బయలుదేరాడు. ఆయన ఇట్లా నగర ద్వారం దాటేసరికల్లా ఈ శ్వేతరశ్మి మృంగుమని మాయమైపోయి ఒక బ్రహ్మాండమైన ఆకారంలో ఉన్న ఒక దివ్య పురుషుడు అక్కడ కనపడ్డాడు. అందరు ఆశ్చర్యపోయారు, ఏమిటిది, ఎవరు, ఎక్కడ ఏమిటి అని ఆశ్చర్యపోయేసరికల్లా అతను ఏం చెప్పాడంటే, నేను ఒక గంధర్వుడిని, మేమిద్దరం అన్నదమ్ములం, అయితే నా పేరు సోమప్రభువు, మా అన్నయ్య పేరు దేవప్రభువు, ఆయనకి రాజదత్త కాదు కానీ రాజనిక, రాజశ్రీ అలాంటి పేరున్న ఒక భార్య ఉంది. మహాప్రీతి మా అన్నయ్యకి తన భార్య అంటే, ఆమెను వదిలిపెట్టేవాడు కాదు. అయితే ఒకసారి మేము భగవత్ ప్రార్థన కోసం ఒక దేవాలయానికి వెళ్ళి మేమంతా గంధర్వులం కదా, ఒక చోట కూర్చున్నాం, సంగీత సాధన చేసి దేవుడికి సంగీతాలాపన చేసి భగవత్ సేవ చేస్తారు. ఆ సంగీత సాధన చేస్తూ ఉండగా రాజవతి పేరు, రాజవతి ఆమెకేసే చూస్తున్నట్ట సిద్ధుడు ఆ సంగీతానికి చూస్తుండేసరికల్లా ఈ అసూయాపరుడైనటువంటి దేవప్రభు అనే మా అన్నయ్య, ఏమిటి నా భార్యకేసి అదే పనిగా చూస్తున్నావు అని చెప్పి కేకలేశాడు. దాంతో సిద్ధుడి కొళ్ళు మండిపోయింది. అవురవరా, నీ భార్యకేసి చూడటం ఏమిట్రా, నీకు ఇంత ఈర్ష్య ఏమిటి, ఇంత అసూయ ఏమిటి, అమ్మాయి వెప్పిస్తే నీ భార్య సౌందర్యానికి నేను లోబడిపోయినట్ట, సంగీతం కోసం ఆమెకేసి చూస్తున్నాను, నువ్వు ఇంత ఈర్ష్యాలు, నీకు గంధర్వయోనిగా ఉండకూడదు, నువ్వు ఇట్లా ఉండకూడదు, ఎవరైనా నీ భార్య కేసు చూస్తేనే ఆమె పాతివ్రత్యం పోతుందని నీ దుర్బుద్ధి ఉంది చూడు, ఈ బుద్ధి వల్ల నువ్వు మానవ జన్మనెత్తు అన్నాడు. అనేసరికల్లా ఇంతలో ఏమైంది, పక్కనే కూర్చున్నాడు సోమప్రభు తమ్ముడు, ఈయన చిన్న తెల్ల ఏనుగు బొమ్మ ఉంది అతని చేతిలో, ఆటకి తెచ్చుకున్నాడు. ఆ ఏనుగు బొమ్మనైతే ఆ సిద్ధుడికి వేసి విసిరి కొట్టాట, మా అన్నయ్యని శపిస్తావా, విసిరి కొట్టేసరికల్లా, అవురా అన్నకి తగ్గిన తమ్ముడు వీడు, ఇంత పొగరు ఉంది, నీ ఏ బొమ్మతోటైతే నన్ను కొట్టావో అదే తెల్ల ఏనుగుగా నువ్వు మారిపో, భూలోకంలో పుట్టు నువ్వని శపించాడు. దాంతో ఈయన వీళ్ళు బతిమలాడుకున్నారు, మమ్మల్ని రక్షించమని. అనేసరికల్లా ఆయన ఏమన్నాడంటే, ఈ మాత్సర్యానికి, ఈ రకమైన అసూయాపరత్వానికి నీకు ఖచ్చితంగా శిక్ష పడవలసిందే, భూలోకంలో పుట్టు, 80,000 మందిని వివాహం చేసుకుంటావు, కానీ జనసమూహంలో నీ భార్యలు పతివ్రతలు కాదనే విషయాన్ని నీకు తెలుసుకుంటావు. ఏ భార్యను చూసుకుని నువ్వు ఇంత ఈర్ష్యాగ్రస్తుడివి, అసూయాగ్రస్తుడివి అయ్యావో, ఆ భార్య పరపురుషుడితోటి కలిసి ఉండగా కంటితో చూస్తావు నువ్వు, అప్పుడు కానీ నీకు బుద్ధి రాదు. ఆ తర్వాత నీకు వచ్చిన ఆ వైరాగ్యం వల్ల అప్పుడు నీకు శాప విమోచనం కలుగుతుంది. నువ్వు ఎప్పుడు స్త్రీలని నువ్వు రక్షించకూడదు, మగవాడు స్త్రీలని రక్షించడు, స్త్రీయే స్త్రీని రక్షించుకోవాలి. ఆమె సద్గుణ సంపన్నగా ఉండాలి అని నువ్వు జాగ్రత్త పడ్డం కాదు, నేను సద్గుణగా సంపన్నగా ఉండాలని స్త్రీ భావించాలి. మగవాడు కాపాడి మొదట తండ్రి, తర్వాత భర్త, ఆ తర్వాత కుమారులు స్త్రీని రక్షిస్తామని అనుకోవటం చాలా పొరపాటు. నాకు రక్షణ, నేను రక్ష అని వాళ్ళు భావిస్తేనే వాళ్ళ పాతివ్రత్యము, వాళ్ళ సౌశీల్యము నిలబడుతుంది.
ఎవరైనా చూస్తేనే ఏదో అయిపోతుందని నువ్వు అనుకుంటే అది చాలా తప్పు. అది చేయకూడదు. ఇలాంటి గుణం కలిగి ఉన్న మానవుల యొక్క లక్షణం ఇది. నేను రక్షించి కాచి కాచి కాపాడతాను, ఎవరు నా పెళ్ళాం వైపు చూడకూడదు లాంటి భావనలు మనుష్య భావనలు. అదే వాళ్ళ నాశనానికి కారణం. నువ్వు అలా పారిపోమని ఆయన శాపం ఇచ్చాడు. శాపావసానం ఏం చెప్పాడంటే, ఎప్పుడైతే నువ్వు భార్యని పరపురుషుడితోటి చూస్తావో, ఎప్పుడు నీకు ఇది వద్దనిపిస్తుందో జీవితం, ఆనాడు నీకు శాప విమోచనం అన్నాడు. అంచేత నాకు శాప విమోచనమైంది. నేను సోమప్రభువు, ఈయన మా అన్నయ్య దేవప్రభువు అని చెప్పేసరికల్లా ఆయనకి మొత్తం జ్ఞాపకం వచ్చింది. ఈయనకి రథాధిపుడికి జ్ఞాపకం వచ్చి, ఓహో అయితే నా భార్య రాజదత్తే, ఆనాటి రాజవతి. వెంటనే తన భార్యను కూడా పిలిపించుకున్నాడు అతను. ఎవరు? శీలవతి చెల్లిని. శీలవతి చెల్లి, తన భార్య ఆవిడే కదా. ముగ్గురు కలిసి గంధర్వులుగా మారిపోయి తమ లోకానికి వెళ్ళిపోయారు. మొదట గంధర్వులుగా ఉన్న వీళ్ళు ఈ ఈర్ష్యాపరత్వము, అసూయాపరత్వము, తన భార్యను ఎవరు చూడకూడదు అనే ఒక దిక్కుమాల గుణంతో మానవులుగా జన్మించవలసి వచ్చింది. జన్మించి ఎలాంటి అవమానం పొందాడు అతను? వీడి పెళ్ళాం పతివ్రతలు కాదు, వీడి భార్యలు అంటే ఎంత చిన్నతనం. 80,000 మంది. అది అదే 80,000 మంది. మళ్ళీ మామూలు వాళ్ళు కాదు, రాజకుమార్తెలు. కావాలని చేసుకున్న శీలవతి చెల్లెలు కూడా శీలవతి కాలేదు చివరికి. అలాంటి పరిస్థితిని ఈర్ష్యాపరత్వమే అతనికి తీసుకొచ్చింది. ఈ సందర్భంగా ఆ కథలో చెప్పబడేది ఏంటంటే, స్త్రీని పురుషుడు రక్షిస్తున్నాడు అని అనుకోవటం భ్రమ. స్త్రీకి రక్షణ ఆమె యొక్క సౌజన్యము, సౌశీల్యమే, కానీ మగవాడు ఆమెను ఇతరుల నుంచి కాపాడలేడు. వాళ్ళకి వశం కాకూడదు, ఇంకొకళ్ళని నా జీవితంలోకి రానివ్వకూడదని ఆ స్త్రీ అనుకుంటే ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆమె పాతివ్రత్యాన్ని తప్పదు. నువ్వు కాచి కాపాడి ఎక్కడైనా తీసుకెళ్ళి చీకటి గుహలో దాచేసినా అక్కడ కూడా ఏదో ఒకటి జరుగుతుంది పొరపాటు. ఆమె అనుకోవాలి. ఆ సందర్భంగా ఈ కథ చెప్తారు. కథా సరిసాగరంలో కథే ఇది. చాలా బాగుంది రమ్మగారు. ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. నమస్తే జయ.